సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. మనతో పాటు స్టూడియోలో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిర్వాహకులు పండిత్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయుర్వేదంలో ఆయనకి 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో మోకాళ్ళ నొప్పులను పూర్తిగా నయం చేయొచ్చు ఆయుర్వేదంతో అని చెప్తూ ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం అలా ఎలాగో. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. కొన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదంతో ఎలా తగ్గించగలరు? ఎంత టైం పడుతుంది? అంటే జనరల్గా ఏంటంటే ఈ అన్నీ కొంత లైఫ్ స్టైల్ డిజార్డర్లు ఉంటాయి. కొంత ఏంటంటే అధిక బరువు ఉంటారు. అధిక బరువును తగ్గించుకోవాలి. ఫుడ్ డైట్ సిస్టము మనకేంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకునే పరిస్థితికి వచ్చాం మనం. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఉంటే మనకు కరెంటు లేని సమయాలలో కరెంటు పోద్దేమని 6 గంటలకు భోజనం చేసేది. ఇప్పుడు ఏంటంటే కరెంటు వచ్చింది, కరెంటు జనరేటర్లు వచ్చినాయి, ఇంకా రకరకాలుగా 24 అవర్స్ సర్వీస్ ఉంది. ఆ 24 అవర్స్లో అసలు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. దానికి ఏం చేస్తున్నాడు, ఈ 12 గంటలు పగలు ఉంది కాకుండా 12 గంటల రాత్రి టైం కూడా మిడ్ నైట్ కూడా పోయి భోజనం చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ శరీరంలో ఉన్న అవయవాల్లో పొట్ట అనేది పెరిగిపోతుంది. పొట్ట రోగాల పుట్ట. ఆ పొట్ట అనేది శుద్ధి ఉంటే ఆటోమేటిక్గా పోతాయి. ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వస్తే రకరకాల మందులు వాడి విసిగి పోయి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకున్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయని మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఉంటారు. మా దగ్గర ఏం చేస్తామంటే వాస్తవంగా సీతఫల ఆకులు, మారేడు ఆకులు, ఇట్లా అన్ని మామిడి ఆకులు, ఇట్లా 9 రకాల ఆకుల క్షారం అంటే వాటిని ఇనుప కళాయిలు వేసి, ఎగ్జాంపుల్ సీతఫల ఆకులని ఇనుప కళాయిలు వేస్తాం, వేసి బొగ్గులాగా చేస్తాం. బొగ్గులాగా చేసి ఆ బొగ్గులను కూడా మళ్ళీ మాడుస్తాం. వైట్ క్షారం అవుతుంది, తెలుపు, సిమెంట్ కలర్ రకరకాలుగా 9 రకాల ఆకులతో వీటికి సంబంధించినవి, మునగాకు, ఇట్లా వీటన్నిటి 9 రకాల ఆకులని క్షారాలు తీసి దాన్ని 1 గ్రామ్ పౌడర్ని జుట్టుపాల ఆకు అని ఉంటుంది, జుట్టుపాల ఆకు రసం తీసి ఆ 2 గినక నూరి ఆ మొకాళ్ళకు అప్లై చేస్తాం బాగా. 15 రోజులకు ఒక్కసారి ఒక్క సిట్టింగ్లో కూడా మోకాళ్ళ నొప్పి తగ్గినాయి అన్నోళ్ళు ఉన్నారు. అధిక బరువు ఉంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఇస్తాం. మా దగ్గర నవసారం అని ఉంటుంది, శుద్ధి చేసిన నవసారం క్యాప్సూలల్లా, లేకపోతే కొన్ని గుళికల్లాగా అంటే బెల్లంలా అది మధ్యలో పెట్టి గుళికలు రకరకాలుగా చేస్తాం. ఆ పొట్ట అనేది తగ్గిస్తాం. వాతం భూతానికి పాత చింతపండుది మా దగ్గర త్రిదారి పాలతో ఒక ముట్టిలని ఒక రకమైన గుళికలు ఉంటాయి, అది వేస్తే మొత్తం పొట్ట శుద్ధి అవుతుంది. అంటే ఈ విధంగా అన్నీ చేసుకుంటా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆ వాతం అనేది తగ్గి, వాస్తవంగా ఏంటంటే ఆలుగడ్డ, శామగడ్డ, దుంపగడ్డలు తీసుకోకుండా ఆ వాతానికి సంబంధించిన కొన్ని గినక అన్నీ అవాయిడ్ చేసి టైంకి గినక భోజనం చేసి కరెక్ట్ గినక ఒక ప్రాసెస్ ప్రకారం గినక మన శరీరాన్ని మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు మా దగ్గరికి వచ్చి ఒక్కసారి మసాజ్ చేసింది ఒక్క సిట్టింగ్లో కూడా మోకాళ్ళ నొప్పులు పోయినాయి అన్న వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది ఏం చెప్తారంటే మోకాళ్ళల్లో గుజ్జు కరిగిపోతుంది కదా, ఒకసారి కరిగింది మళ్ళీ పెరగదు అని. సో మీరేం చెప్తారు ఒక ఆయుర్వేద వైద్య నిపుణులు? అంటే జనరల్గా ఏంటంటే మనిషి శరీరంలో మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కనుక బాడీకి అబ్జర్వ్ అవుతానికి మా దగ్గర ఏంటంటే మోదుగ ఆకుతో చేసిన క్షారం ఉంటుంది, మోదుగ పూలని మన కర్పూర శిలాజిత్ అని దాంతో మిలాఖత్ చేసి దాన్ని అంటే సిద్ధ వైద్యం ప్రాసెస్లో చేస్తాం. అది కనుక తీసుకుంటే శరీరంలో విటమిన్స్, ప్రోటీన్స్ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. ఆటోమేటిక్గా ఈ కార్టిలేజ్ అనేది పెరుగుతుంది. కార్టిలేజ్ అనేది ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చింది, నేను 400 మెట్లైనా ఎక్కిన ఒక టెంపుల్కి పోతుంటే నాకు ఏం కిరకిర సప్పులు లేవు, ఏం లేవు. ఎందుకంటే మేము కాయకల్ప చికిత్స చేసుకుంటాము, దానికి సంబంధించిన అన్నీ చేసుకుంటాము. కాబట్టి మనకేంటంటే ఉదయం 4 o'clock లేస్తాము, 7, 8 కాగానే నైట్ పడుకుంటాము, 6 గంటలు దాటితే భోజనం చేయము. అంటే కొన్ని నియమాలు పాటిస్తే ఏంటంటే శరీరం అనేది ఈ లివర్ని, శరీరంలో అవయవాల్ని రెస్ట్ ఇవ్వాలి. అది లేకుండా అయిపోయింది. అది చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు పిల్లలేమో స్కూళ్ళలో వేస్తారు, అంటే హాస్టల్లో వేస్తారు. పెద్దోళ్ళేమో ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. ఇప్పుడు జీవన విధానం మనం పెరుగుదలలో ఉన్నప్పుడు మహిళలు ఇంతకుముందు 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళకు రజస్వలు అయ్యేది, ఈరోజు 8 ఏళ్ళకే అవుతుంది. అంటే రకరకాల ఫుడ్లు వాళ్ళకు తలకు నూనె పెట్టక ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి ఒక కొబ్బరి నూనె బాటిల్ తలనొప్పులు వేస్తుంటే ఇది వాడయ్యా అని ఇస్తే
వాడు అంటాడు ఇదేం సార్ నాకు ఇంతవరకు లేదు, అలవాటు లేదు అంటాడు. అంటే జనరల్గా ఈరోజు వ్యవస్థ ఏంటంటే మన జీవన విధానాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, ఈ తిండి అరగక పొట్టలు వచ్చి అధిక బరువుతో బాధపడుతున్నారు. కాబట్టి మోకాల నొప్పులు అనేది ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. తప్పకుండా అవి ఏంటంటే మనం ఆచరణలో పెట్టుకుంటే మాత్రం ఆటోమేటిక్గా కొంత డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మన జీవన విధానాన్ని, మన జీవితం మన చేతిలోనే, అంతే. ఇంకొకరి కోసం మన జీవన విధానాన్ని మార్చుకోవద్దు. కాబట్టి శరీరం మీద పట్టు పెరుగుతానికి ఆటోమేటిక్గా కొంతవరకు ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా మీకు 100%గా శతజీవన ఆరోగ్య ప్రయాణం 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము, మాకు ఏది లేదు, ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు, ఏ ట్యాబ్లెట్ లేదు. పొద్దున లేచి ఇంత భోజనం పెట్టి చాలు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం 5-6 అయితే ఆకలి అవుతుంది. ఇప్పుడు దానికోసమే పొద్దుగూకులు పాకలాడు. మా గురువులు కలవక ముందు, నేను ఈ వైద్యానికి రాకముందు నేను కూడా విచ్చలవిడిగా ఐస్ క్రీమ్లు తిన్నోన్నే, రకరకాలుగా స్నేహితులతో ఎంజాయ్గా పార్టీలు చేసుకున్నోన్నే, చికెన్ మటన్ అన్నీ తిన్నోన్నే. కానీ ఈరోజు ఏంటంటే మన శరీరము, ఈ ఆయుర్వేదము, ఈ వేదం ఏంది అన్నది తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ప్రతిరోజు ఆదివారం నాడు మటన్ చికెన్ తినొద్దు అనేది పెద్దల శాస్త్రం, వైద్యులు. మరి వైద్యులు తినకుండా ఎంతమంది ఉంటారు? నేను ఇప్పటి వరకు నేను గోశాల స్టార్ట్ అయిన కానించి 8 సంవత్సరాల నుంచి ఏ ఆదివారం కూడా చికెను మటను, ఏదైనా కోయ కుటుంబాల దగ్గరికి పోతే మా బంధువులు వచ్చిరని వాళ్ళు ఏదో అంటే ఏదో నాన్ వెజ్ తీసుకోవడం తప్ప దానికోసం పాకులాడేది లేదు. అంటే జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు మనకు నలుగురు చెప్పే ముందరైతే మా గురువు చెప్పేది, మనం ఆచరిస్తేనే మనం ఇంకోటి చెప్పగలుగుతాం. అంటే మనం తప్పు చేస్తూ ఎదుటివానికి చెప్తే ఆ సూర్యభగవానుడు సహకరించాడు అనేది. ఆదివారం తినొద్దని అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది మారిపోయారు. మా దగ్గరకు వచ్చేటోళ్ళకి చాలా మంది చెప్తే ఓం సూర్యదేవాయ నమః అని 18 సార్లు దండం పెట్టమని మా అమ్మగారు చెప్పారు నాకు 8వ ఏట. ఇప్పటి వరకు కూడా దాన్ని మర్చిపోలేను నేను. అంటే జనరల్గా ఏంటంటే సూర్యోదయానికి ముందు లేవాలని. ఇప్పుడు దేవుడు ఉండో లేడో అది తన సెకండరీ. నీ జీవన విధానాన్ని మార్చుకుంటానికి పెద్దలు శాస్త్రీయ పరంగా చెప్పిన విధి విధానాలను మార్చుకుంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంటావు కదా. కాబట్టి నువ్వు ఆచరిస్తే ఒక నలుగురు చెప్తే ఆటోమేటిక్గా మారుతారు కదా. కాబట్టి అందుకనే మోకాళ్ళ నొప్పులు అనేది జబ్బు కాదు, ఆటోమేటిక్గా మనం రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.